హాయ్ అండి, వెల్కమ్ టు ఏహెచ్ఏ క్లాసెస్ ఇన్ తెలంగాణ. మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే ఇందులో చూద్దాం. మందులు రాసే చీటీలో ఉండే వివిధ భాగాలను అవి ఉండే పద్ధతి ప్రకారంగా ఆరోహణ క్రమంలో అమర్చుము. సూపర్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్. కోళ్లలో ఈకలు రాలుట ఒక సాధారణ ప్రక్రియ. అది జరుగు క్రమాన్ని గుర్తించుము. తల, మెడ, రెక్కలు, తోక భాగం, రొమ్ము భాగం. పాడి పశువుల్లో 1 లీటర్ పాలు ఉత్పత్తికి ఎన్ని లీటర్ల నీరు అవసరం ఉంటుంది అంటే 4 to 5 లీటర్స్. ఖనిజ లవణ మిశ్రమంలో అధిక మోతాదులో ఉండే ధాతువును గుర్తించండి. కాల్షియం. సైలేజ్ అని దేనిని అంటారు అంటే పాత్రగడ్డి లేదా మాగుడు గడ్డిని సైలేజ్ అంటారు. బ్రెజిల్ దేశంలో ఉన్న మన దేశపు పశుజాతి సంతతి ఒంగోలు జాతి. ఆవులో చూడి కాలం 9 నెలలు. సహజంగా కోడి పొదుగు కాలం ఎంత అంటే 21 days. కోళ్లలో ముక్కును కత్తిరించుటకు ఉపయోగించు పరికరాన్ని ఏమంటారు అంటే డీబీకర్ మిషన్ అంటారు. ఈ కింది వాటిలో ఏ పశువు పోషణలో పాకను, షెడ్డును చిన్న చిన్న అరలుగా విభజించి ఒక అరలో 2 నుంచి 4 పశువులను ఉంచుతారు అంటే పందుల పాకలో. దేశవాళీ కుక్క జాతులలో భారతదేశం అంతటా విస్తరించి ఉన్న కుక్క జాతి మాంగ్రిల్ జాతి. వ్యాధి చికిత్స తర్వాత రైతు ఆశించే ఫలితం ఏదై ఉంటుందో తెలుపుము. వ్యాధి నయమైన పశువు పనికి వస్తుంది. వ్యాధి నయం కాకుంటే పశువు చనిపోతుంది. ఎదకు వచ్చిన పశువు ఈ కింది సందర్భంలో చూలి కట్టును. పై వాక్యాలను కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించుము. ఎద మధ్య దశలో ఆంబోతు పారుట ఎక్కుట వలన. ఎద మధ్య దశలో కూడా కృత్రిమ గర్భధారణ చేయుట వలన. ఎద్దులను మాత్రమే ఎక్కువగా వ్యవసాయ పనులకు ఉపయోగిస్తారు. విత్తులు కొట్టిన గిత్తను ఎద్దు అంటారు. బొర్డిజో కస్ట్రేటర్ పరికరంతో విత్తులు కొడతారు. జంతువులలో మూగ ఎద ఉంటుంది. పై వాక్యాల్లో సరైనది ఏది? గేదెలలో మూగ ఎద ఉంటుంది. చనిపోయిన పశువుకు శవ పరీక్ష చేసెదరు. తప్పుడు వాక్యం. ఆడ పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేయుటకు, పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పెంచుటకు. పశువుల్లో కూడా పేడ నమూనా పరీక్షలు చేస్తారు. తప్పుడు వాక్యం. సెడిమెంట్ చేసి పై భాగాన్ని స్లైడ్పై తీసుకుంటారు. పారాఫిన్లో ఉంచి మైక్రోటోమ్తో సెక్షన్ చేస్తారు. తెలంగాణ గ్రామీణ రైతాంగం కూడా పశువుల వయసును గుర్తిస్తారు లేదా నిర్ధారిస్తారు. సరైన సమాధానం గుర్తించుము. కొమ్ముల రింగులను మరియు దంత వరుసలను చూసి లెక్కించుట. ఆవు పాలలో మరియు గేదె పాలలో ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ ఉండును. పై వాక్యాల్లో తప్పుడు సమాధానం. ఆవు పాలలో అసలు వెన్న ఉండదు కానీ ఎస్ఎన్ఎఫ్ 10% ఉండును. గేదె పాలలో వెన్న, ఎస్ఎన్ఎఫ్ అస్సలు ఉండవు. కుక్క పులి మాంసం తింటే ఆవు, ఎద్దు గడ్డి మాత్రమే తినును. తప్పుడు సమాధానాన్ని గుర్తించుము. కార్ని హెర్బివోరస్ అంటే మాంసాన్ని మరియు గడ్డిని కూడా తినును. పశు చికిత్సలో ఉపయోగించే యాంటీబయోటిక్ మందులు దేని నుండి తయారు చేస్తారు? తప్పుడు వాక్యం. గ్లూకోజ్ను మూలికల నుంచి తయారు చేస్తారు. పెన్సిలిన్ మందు యాంటీబయోటిక్ కాదు. పశువైద్యశాలలో రోజువారీ పశు చికిత్సకు ఉపయోగించే రిజిస్టర్ను గుర్తించుము. అవుట్ పేషెంట్ రిజిస్టర్. పశువులు ప్రమాదం లేదా విష ప్రయోగంతో చనిపోయినప్పుడు పోలీసుల అభ్యర్థన మేరకు శవ పరీక్ష చేయవలసి వచ్చినప్పుడు దానిని వైద్య పరిభాషలో ఏమంటారు అంటే వెటిరో లీగల్ కేస్ అంటారు. పశువు ఈనిన తర్వాత కొన్ని గంటల వరకు లేదా కొన్ని రోజుల వరకు మాయ బయటకు రాకపోవడాన్ని ఏమంటారు అంటే ఆర్ఓపి రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా అంటారు. కోళ్ల ఫారాలలో ఫ్యూమిగేషన్ కొరకు వాడే ద్రావణం ఏది అంటే KMNO4, పొటాషియం పర్మాంగనేట్ మరియు ఫార్మలిన్. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత ఎన్ని రోజులకు చూడి పరీక్ష చేయవచ్చు అంటే 45 రోజులు. కింది వాక్యాలను శాస్త్రీయ దృక్పథంతో చూసి గుర్తించుము. ఒక చుక్క రక్తంలో ట్రిపనోజోము క్రిములను గుర్తించవచ్చు. ఒక చుక్క రక్తాన్ని గాజు పలక స్లైడ్పై వేసి స్మియర్ చేసి రక్త కణాలను గుర్తించవచ్చు. కోడెలలో సాధారణంగా ఏ టీకా మందులు వేయుదురు అంటే జబ్బవాపు టీకా మందు తప్పనిసరిగా వేయాలి. గొంతువాపు టీకా మందు విధిగా వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో నల్లని గొంగడి వాడుదురు. పై వాక్యాల్లో సరైన వాటిని ఒకదానిని గుర్తించుము. డెక్కన్ జాతి గొర్రె ఉన్నిని వడికి గొంగడినేస్తారు. ఈనిన ప్రతి పాడి పశువు ఎదకు వచ్చును. సరైన సమాధానాన్ని గుర్తించుము. ఆరోగ్యవంతమైన పశువులు ఈనిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో ఎదకు వస్తాయి. కొన్ని జంతువుల నుంచి మనుషులకు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుండి రేబీస్ వ్యాధి, కుక్కల నుండి లెప్టోస్పైరోసిస్ వ్యాధి కూడా వస్తుంది. అన్ని రకాల జీవజాతుల్ని ఉంచే రక్షిత ప్రదేశాన్ని ఏమంటారు అంటే అభయారణ్యం అంటారు. దట్టమైన అడవుల్లో సంచరించే మాంసాహారపు జంతువులు ఏవి అంటే పులి. తెలంగాణ రాష్ట్రంలో జీవాలను పెంచి పోషించుటలో పాటించే సాధారణ మేపు పద్ధతి విస్తృత పద్ధతి. 1 సంవత్సర కాలంలో ఎన్నిసార్లు గొర్రెలలో ఉన్నిని కత్తిరిస్తారు అంటే 2 సార్లు.
చికిత్సలో వాడే మందు పరిమాణాన్ని ఏమని పిలుస్తారు అంటే డోస్ అంటారు. డాక్టర్ మందులు రాసే చీటీలో RX అనే పదానికి అర్థం ఏంటి అంటే ఈ మందు తీసుకో అని. పశువులలో ఈ కింది పద్ధతిలో టీకా మందు ఇవ్వకూడదు. నేరుగా రక్తంలోకి ఎక్కించుట. పశువైద్య పరిభాషలో క్యాస్ట్రేషన్ పదాన్ని గ్రామీణ పరిభాషలో ఏ పేరుతో పిలుస్తారు? ఎద్దు వేయుట, విత్తు కొట్టుట. పశువులలో శస్త్రచికిత్స సమయంలో కోసిన భాగాన్ని అతుకుట కొరకు ఈ కింది ప్రక్రియ చేస్తారు. కోసిన భాగాల్ని గట్టిగా కుట్లు వేయుట. వ్యాధి లక్షణాలని తెలుపు శాస్త్రాన్ని ఏమంటారు అంటే సిమ్టమాలజీ అంటారు. ఓకే అండి, ఇవి మనకు సెకండ్ మోడల్ పేపర్ 150 క్వశ్చన్స్. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.